ప్రపంచ దేశాల విద్యార్థులపై అమెరికా పెద్ద పిడుగు లాంటి విషయాన్ని వెల్లడించింది. వీసాలపై కొత్త రూల్స్ అమలు చేసేలా కీలక నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తుంది. అమెరికా అధ్యక్షుడు వీసాలపై తీసుకున్న కొత్త రూల్స్ తో ఇండియన్ స్టూడెంట్స్ పై తీవ్ర ప్రభావం పడనున్నట్లు తెలుస్తుంది. ఇంతకు ఆ కఠినమైన రూల్స్ ఏంటి, ఎందుకు ఈ రూల్స్ తీసుకువచ్చారన్న దానిపై పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికాలో చదువుకోవాలని చాలా మందికి ఆశ ఉంటుంది. అయితే ఆ ఆశను నిరాశ చేసే ప్రయత్నం చేస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అగ్రరాజ్యంలో దీర్ఘకాలం పాటు చదువుకోవాలనుకునే వారి ఆశలు ఆవిరి చేస్తూ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. యుఎస్ స్టూడెంట్స్ వీసా కాలపరిమితిని 4 ఏళ్లకు పరిమితం చేయాలని అధికారులకు ఆదేశించారు. దీంతో ఎక్స్చేంజ్ విజిటర్స్, మీడియా రిప్రజెంటేటివ్స్ వీసాలపైనే కాకుండా ఇతర వీసాలపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. వీటి కాలపరిమితిని తగ్గించాలని భావిస్తున్నారు. అందుకే తగిన ప్రతిపాదనలు కూడా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ రూల్ ప్రవేశపెడితే ముందుగా F1 వీసాలపై యుఎస్ లో ఉన్న విదేశీ విద్యార్థులు, J1 వీసాలపై ఉన్న ఎక్స్చేంజ్ విజిటర్లు డ్యూరేషన్ ఆఫ్ స్టే ఆప్షన్ వర్తించనుంది. వీరు ఎంతకాలమైనా అమెరికాలో ఉంటూ చదువుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇంటర్న్ ప్రోగ్రామ్స్ లో కూడా పాల్గొనే వెసులుబాటు కల్పించారు ట్రంప్. ఈ రూల్స్ ఎక్స్చేంజ్ విజిటర్లుగా వచ్చే స్టూడెంట్స్, ప్రొఫెసర్స్, స్కాలర్స్, స్పెషలిస్టులు, ట్రైనీలు, ఇంటర్న్షిప్ చేసే వాళ్లకు వర్తింపు చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. అయితే ఫ్లెక్సిబుల్ స్టూడెంట్స్ వీసా సిస్టంలో కీలక మార్పులు చేయనున్నారు అధికారులు. ఈ వీసాకు 4 ఏళ్ల కాలపరిమితిని విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకోనున్నారు. ఈ విషయాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విభాగం అధికారికంగా ప్రకటించింది. గతంలో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ తో పాటు ఇతర వీసాదారులకు అమెరికాలో పర్మనెంట్ గా నివసించే వెసులుబాటు కల్పించారు నాటి ప్రభుత్వాలు. అయితే తాజాగా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అధికారులు తీసుకున్న నిర్ణయం ప్రకారం పాత నిబంధన అమలు కాదని చెప్పారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి వెనుక బలమైన కారణాలు ఉన్నాయంటున్నారు కొందరు అధికారులు. గతంలో చాలా మందికి నివసించేందుకు అవకాశం కల్పించడంతో భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తినట్లు గుర్తించారు. దీంతో అమెరికన్ల ప్రయోజనాలు దెబ్బతిన్నాయని భావించారు దేశ అధ్యక్షుడు ట్రంప్. ఈ క్రమంలోనే రకరకాల వీసాలపై పరిమితిని కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో ఫెడరల్ ప్రభుత్వంపై భారం తగ్గనున్నట్లు తెలుస్తుంది. F1 విద్యార్థులు చదువు పూర్తి చేసుకున్న తర్వాత మరో వీసా కోసం ప్రయత్నించాలనుకుంటే గ్రేస్ పీరియడ్ తప్పనిసరి అంటూ కొత్త రూల్స్ తీసుకువచ్చింది. ఈ గ్రేస్ పీరియడ్ ను 60 రోజుల నుంచి 30 రోజులకు కుదించి, అంటే గతంలో 60 రోజులు ఉండే పరిస్థితుల నుంచి 30 రోజులు మాత్రమే ఉండేందుకు వీలు కల్పించిందన్నమాట. అలాగే మీడియా సంస్థల ప్రతినిధులకు వీసా కాలపరిమితి అయిపోయిన 240 రోజుల వరకు అమెరికాలో ఉండేలా వెసులుబాటు ఇచ్చింది. ఈ కొత్త ప్రతిపాదనల కోసం ప్రత్యేక వెబ్సైట్ రూపకల్పన చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఫెడరల్ రిజిస్ట్రీలో పబ్లిష్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇలా అమెరికా తీసుకున్న కొత్త నిర్ణయంతో గరిష్టంగా 4 ఏళ్లు ఉండేందుకు మాత్రమే వీలుంది. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచ దేశాలపైనే కాకుండా భారత్పై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు నిపుణులు.